ధ్యానం చేస్తున్నామండి. దేవుడు మనకు ఏం చేస్తున్నాడో, ఏం చేశారు, దేవుడు మనకు, మనుషులకు, లోకానికి ఏం చేశాడో, ఏం చేస్తున్నారు అన్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. దానికి గుర్తు చేస్తాను. నేను గుర్తు చేసి 9 గంటలకి కూటాన్ని ముగిస్తా. గమనించవలసిందిగా మనవి. దేవుడు ఏం చేశాడంటే ఒక భాగాన్ని నేర్చుకున్నాం మనం. దేవుడు ప్రజలను, జనులను చెదరగొట్టెను అని నేర్చుకున్నాం. ఎందుకు చెదరగొట్టాడయ్యో అంటే, పేరు సంపాదించుకుందాం, నాకే పేరు రావాలి, నా మంచి ఇల్లు ఉంది, ఆ ఇంటి బట్ట పేరు రావాలి అనుకుని పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుచున్న వారిని నేను చెదరగొట్టాను. ఆనాటి కాలంలో బాబేలు గోత్రం దగ్గర పేరు సంపాదించుకుందాము రండి అని అనేకులు వచ్చి పేరు కోసం ప్రాకులాడితే, పరమందు ఉన్న యేసు ప్రభుల వారు, నా దేవుడు వారందరి ఉద్దేశాలను గుర్తించి చెదరగొట్టేశాడు. భాషలు మారిపోయి, కుటుంబాలు మారిపోయి, కులాలు మారిపోయి, రకరకాలుగా దేవుడు వారిని చెదరగొట్టాడు అన్న విషయాన్ని గతంలో నేర్చుకున్నాం. రెండోది, ఎందుకు దేవుడు మనుషులను చెదరగొట్టాడు అంటే, మనుషుల కుటుంబాల్లో, మనుషుల హృదయాల్లో, మనుషుల దేశంలో పాపమును నివాసంగా కట్టుకున్నారు అని లేఖనాల్లో ఉంది. యేసయ్య చెప్పాడు, మేము యెహోవాను నివాసంగా కట్టుకోవాలి అని లేఖనాల్లో ఉంది. కానీ మనుషులు యెహోవాను, యేసు ప్రభుల వారిని నివాసంగా చేసుకోకుండా, కట్టుకోకుండా మనుషులందరూ పాపమునే నివాసముగా కట్టుకొని కుటుంబాల్లో, అంతరంగములో, హృదయాల్లో పాపాన్ని నివాసం ఉంచుకుంటూ దాంతో ఉంటూ దేవుని మర్చిపోయి, దేవుని అనగా యేసు క్రీస్తు ప్రభువు సన్నిధిని నిర్లక్ష్యం చేసి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి పాపానికే విలువనిస్తూ ఉంటే, దేవుడు చూడలేక సహించలేక అలాంటి పాపమునే నివాసముగా కట్టుకున్న వారందరినీ నా దేవుడు చెదరగొట్టెను అని నేర్చుకున్నాం. దేవుడు చెదరగొడితే మానవుడు భూలోకములో జీవించలేడండి. దేవుడు చెదరగొడితే మనిషి ఎక్కడో, దేవుడు చెదరగొట్టేస్తా ఉంటే మన స్థితి ఏమిటి గ్రహించుకొని పాపమును నివాసంగా చేసుకుంటే, ఒకవేళ ఇప్పుడైనా ఈ మే మాసంలోనే సరే నీ ఇంటిలో పాపం ఉంటే, నీ అంతరంగంలో పాపాన్ని నివాసంగా కట్టుకొని జీవిస్తూ ఉంటే, ఇప్పుడైనా నీవు చెదరగొట్టక ముందే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను, నీ దేశాన్ని, నిన్ను, నీ గ్రామాన్ని చెదరగొట్టక ముందే దాని నీలో ఉన్న పాప నియమాన్ని, నివాసాన్ని తీసేసేవారుగా ఉండాలని మనం. మూడోది, ఎందుకయ్యో వారు చెదరగొట్టావంటే ఆయన చెప్పాడు, ప్రజలందరూ వారి కాళ్లకు అడ్డము లేకుండా, అదిపే లేకుండా వారందరూ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. వారి కాళ్లకు అడ్డమే లేకుండా, అదిపే లేకుండా ఎవరికి ఇష్టమైన మార్గాల్లో వారు తిరుగుతున్నారు. ఆ చూడలేకపోతున్నాను. నేను నా మందిరంలో పిలుస్తూ ఉంటే, మందిరానికి రమ్మంటుంటే, ప్రార్థనకి రమ్మంటుంటే, ఉపవాస ప్రార్థనకి రెండయ్యో, నా మందిరంలో సువార్త ప్రకటిస్తున్నాము, ఉపవాస దినాలు ప్రకటన చేయబడ్డాయి రెండంటే, ఎవరు ఉపవాస ప్రార్థన కొడుకులు లేక దేవుని సన్నిధికి రాకుండా ఎవరు ఇష్టం వచ్చేటికి వారు తిరుగుతున్నారని బైబిల్లో ఉంది. ఆ మాట చెప్పడైనా ఏమిటి, వారి కాళ్లకు అడ్డము లేకుండా తెగించి తిరుగుచున్నందువల్ల నేను వారిని చెదరగొట్టేస్తున్నాను అని చెప్పాడు. చెదరగొట్టేసిన మనుషులు వెళ్ళిపోయారు, చెదిరిపోయారు, ఆయా స్థలాల్లో ఉండిపోయారు. వెళ్ళిపోయినాక వారికి ఏం కలిగిందంటే, చెదరగొట్టినాక దేవుడు చెదరగొట్టి అక్కడే ఉన్నాడు, చూస్తున్నాడు. ఏం జరుగుద్ది, ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని అక్కడే ఉండి నా యేసయ్య చూస్తూ ఉంటే అందరూ
చింతాక్రాంతులుగా ఉండెను. ఎందుకు చింత అంటే ఆహారం లేదు, కరువు వచ్చింది, నీళ్లు లేవు, తాగటానికి పశువులకు మేత లేదు, మనుషులకు ఆహారం లేదు, ఏమీ లేకుండా కష్టాలు, సమస్యలు, శోధనతో కుటుంబాలు అల్లాడిపోతూ ఎందుకు ఈ కర్మ, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఇలా శిక్ష మనకు వచ్చిందని ఒకరోజు వారందరూ ఒక చోట సమావేశం వేసుకొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సంగతి ఇర్మియా గ్రహించి దేవుడి సన్నిధిలో నిలబడ్డాడు. ఇర్మియా అంటున్నాడు, దేవా, ఎందుకయ్యా నీ ప్రజలు కదా, నీ జనులు కదా, నువ్వు క్షమించే మనసు గలవు, కరుణ, దయ, జాలి కలిగిన దేవుడు కదయ్యా, ఎందుకయ్యా వారు చెదరగొట్టావయ్యా, చూడయ్యా ఒక్కసారి సహాయం చెయ్యంటే ఇర్మియాతో దేవుడు చెప్పాడు, ఇర్మియా నువ్వు మౌనంగా ఉండు, నీవు వారి కోసం ప్రార్థన చేయొద్దు. ఒకవేళ నీవు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వినవయ్యా, ఎందుకంటే వారు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారయ్యా. భయము లేదు, దేవుని భయం, వాక్యం భయం లేక వారందరూ ఎవరి స్థానుసారంగా బతుకుతుంటే వాళ్ళ సిగ్గు రావాలయ్యా, అందుకని మౌనంగా ఉండయ్యా అని చెప్పాడు. అప్పుడు చెప్తే అందరూ కష్టంలో ఉండి, శోధంలో ఉండి దర్శించుకొని, ఎందుకు శిక్ష, నేను దేవుణ్ణి విడిచిపెట్టే కదా, పాపాన్ని నమ్ముకున్నాను కదా, మోసం నమ్మాను కదా, అబద్ధాన్ని నమ్మాను కదా, పాపాన్ని అబద్ధాన్ని నమ్ముకుని జీవించేందుకు నా దేవుడు శిక్ష వేశాడు. అందుకే ఆహారం లేదు, కరువు వచ్చింది, శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, కుటుంబాల్లోకి ఇబ్బంది కలిగిందని వారందరూ ఒక సమావేశంగా కూడుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయటం ప్రారంభించారు. ఏమిటి ప్రార్థన అంటే వాళ్ళు అడిగారు, దేవా ఎందుకయ్యా నువ్వు మా మధ్యలో ఉన్నావు కదా, మాతోనే ఉన్నావు కదా, మా ఊర్లోనే ఉన్నావు కదా, మధ్యలోనే నివసిస్తున్నావు కదా, ఎందుకయ్యా మరి నీవు రక్షింపలేని శూరుని వలె ఉండవయ్యో, రక్షించే సముద్రుడు కదా నీవు, ఎందుకు రక్షింపలేని సూర్యుడు వలె ఉన్నావయ్యా, ఏమి చేయలేని వాడిగా మా మధ్యలో ఉండి చూచుగా ఎరగట్టుగా ఉన్నావు, కారణమేంటయ్యా, అయ్యా మీ పాపులమయ్యో అని వారు తన పాపాన్ని గ్రహించి, తప్పు గ్రహించి, ఏ పాపం చేశారో, ఎక్కడ జారిపోయారో, ఎక్కడ పడిపోయారో, ఎలా ఉండాలో గ్రహించి ఏమని ప్రార్థించంటే, దేవా అనేక సార్లు నీ మీద మేము తిరుగుబాటు చేస్తూ వచ్చామయ్యా, మా తిరుగుబాట్లు అనేకమయ్యో, దయతో మా తిరుగుబాటు క్షమించయ్యా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు. రెండోదయ్యా, నీకు విరోధంగా చాలా పాపం చేసామయ్యా, మా పాపములు ఎంతో ఉన్నాయ్యా, మా పాపాల బట్టి శ్రమ, వేదన, శోధన కలిగిందయ్యా, నీకు విరోధంగా మేము బాల్యకాలం నుంచి పాపం చేస్తూనే వచ్చామయ్యా, నా ప్రతి పాపాన్ని బట్టి అయ్యో మమ్మలను చెదగొట్టావయ్యా, గ్రహించాను నీ పాపం చేశా దయతో క్షమించయ్యా అని వారు ప్రార్థన చేశారు. మూడోది, అయ్యా మేము దోషులమయ్యా, మా దోషాలు మా తెలుసయ్యా, మా దోషాలయ్యా మా మీద సాక్ష్యం అవుతున్నాయి, మా పాపాలు మా మీద సాక్ష్యం అవుతున్నాయి అయ్యా, దయచేసి మా పాపాలు, మా తిరుగుబాటు, మా దోషములు, మేము చేసిన ప్రతి పాపాన్ని క్షమించయ్యా అని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నారు. ఇప్పుడు ఇర్మియా వచ్చి అన్నాడు, దేవా వారి ప్రార్థన విన్నావు కదా, నువ్వు మాట ఇచ్చావు కదా ఒకప్పుడు, ఏమిటి మాట అంటే, వారు నా తట్టు తిరిగితే, వారి పాపములో నుంచి నా వైపు మళ్ళుకుంటే వారిని నేను సమకూరుస్తాను అని చెప్పావు కదా. వారు పశ్చాత్తాపడుతున్నారు, ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు, నీ వైపు తిరగటానికి సిద్ధంగా ఉన్నారయ్యా, దయచేసి వారు మీ వైపు మళ్ళుచున్న ఈ సమయంలో ఒక్కసారి వారు దర్శించి క్షమించి, నీ వాగ్దానం ఇచ్చిన మాట కదా, నీ మాట ప్రకారం వారిని క్షమించి సమకూర్చయ్యా అని ప్రార్థన అని ఇర్మియా దేవునితో మాట్లాడితే దేవుడు చెప్పాడు, నేను వారిని కటాక్షిస్తున్నాను ఇర్మియా, నేను తండ్రినయ్యా, వారి సిగ్గు రావాలని, బుద్ధి రావాలని, నలగొట్టని, వారి మార్గం తీసుకురావాలని
నేను ప్రేమ గల్లవాడను, దయగల్లవాడను. వారు నా ప్రజలు, నా పిల్లలయ్యా. వారు సిగ్గు కలిగి మనసు మార్చుకోవాలని వారు శిక్షించా, చెదగొట్టయ్యా. వారి పశ్చాత్తాపం చూశానయ్యా. కాబట్టి నేను కటాక్షము కలిగిన వాడను, కరుణా సంపన్నుడు. కాబట్టి నేను నీ మాట ప్రకారం వారిని క్షమించి మన్నించి వారు సమకూర్చదను అని చెప్పి నా దేవుడు వారందరినీ ఎక్కడైతే చెదరగొట్టబడ్డారో, చెదిరిపోయారో, చెదిరిపోయిన అన్ని దేశాల్లో నుంచి, అన్ని స్థలాల్లో నుంచి, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో దేవుడు వారిని చెదరగొట్టాడు. ఆ చెదరగొట్టబడిన ప్రతి జనమును ఆయన నా దేవుడు ప్రోగు చేసి ఒకే చోటకు సమకూర్చను. ఒకే చోట సమకూర్చను. ఎక్కడ చెదిరిపోయారో, ఎక్కడ పడిపోయారో ఆ చెడగొట్టిన అందరిని కూడా సమకూర్చి ఒక చోట నిలబెట్టాడు. అప్పుడు నిలబెట్టామని తెలుసా, నేను మీ అందరినీ క్షమించాను, సమకూర్చాను, మీ కాపరిగా ఉంటా. ఇక్కడ నుంచి నేను గొర్రెలకు కాపరి వెళ్ళి నీతో ఉంటా, కాపాడుతా. ఇక్కడ నుంచి ఏ కూడా ఏ సమస్య, ఏ తెగులు మీకు రాకుండా నేను మిమ్మల్ని కాపాడుతూ ఉంటా. నమ్మకమైన కాపర్ని మీ మీద నియమిస్తా, మీతో ఉంటాను నేను అని చెప్పి ఆ చెదిరిపోయేటువంటి వారందరినీ, చెదరగొట్టపడి జనాన్ని ఆయన ఒకే దొడ్డిలోకి సమకూర్చడం. అది యేసయ్య ప్రేమ. అది యేసయ్య అన్నాడు, మీరు సమకూర్చడం కొరకు మిమ్ములను నేను ఒకే చోటకు సమకూర్చడం కోసం నేను ప్రాణం పెడతా అన్నాడు. యోహాను సువార్త 11:52 అన్నాడు, వారిని, ఆ జనమును నేను సమకూర్చడం కొరకు నా ప్రాణమును వారి కోసం ఇచ్చేదను, నా ప్రాణము పెట్టేదను. ఎందుకయ్యా అంటే, ఏ జనమైతే చెదిరిపోయారో, ఏ జనమైతే చెదరగొట్టబడ్డారో వాళ్ళందరూ కేసుడ సమకూర్చడానికి నన్ను నేనే అప్పగించుకుంటా, ప్రాణం పెడతా, రక్తం గారుస్తా. ఎందుకంటే అందరూ ఒకే కుటుంబంగా ఉండాలని దేవుడు వారిని సమకూర్చాడు అని రాయబడింది. సమకూర్చిన తర్వాత ఏం చెప్పంటే, నేను మీ అందరినీ ఓ చోటకు సమకూర్చాను కదా, ఇప్పుడు నేను మీకు సంరక్షకుడుగా ఉంటా. చెదరగొట్టా, సమకూర్చా, ఇప్పుడు నేను మీకు సంరక్షకుడుగా ఉంటాను. ఎప్పుడు దాకంటే జీవితక శాశ్వత కాలం నేను మీకు సంరక్షకుడుగా ఉంటాను. నా సంరక్షణగా ఉండి, నేనే కాపరిగా ఉండి మీరు కాపు చేస్తా. నా సంరక్షణలో క్షేమంగా, మేలుకరంగా, దివ్యకరంగా ఉంటారు. నేనే మీకు కాపరిగా ఉంటాను, సంరక్షిస్తాను. నా సంరక్షణలో మీరందరూ, అంటే చెదరగొట్టబడి తిరిగి సమకూర్చబడిన ప్రతి మనుష్యుడు నా సంరక్షణలో, నా కాపుదలలో, నా నాయకత్వంలో క్షేమంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఆహారము కొదువ లేకుండా, ఆరోగ్యం కొదువ లేకుండా, ఆనందం కొదువ లేకుండా మీరందరూ నా సన్నిధిలో నా ముందు క్షేమంగా ఉంటారు అని చెప్పాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. చూడండి, ఇర్మీయా గ్రంథం 31:11 చదువుదాం. వారు వచ్చి సియోను కొండ మీద, ఇప్పుడు ఎందుకని వరుస దేవుడు చెరగొట్టారు, పశ్చాత్తపడ్డారు, సమకూర్చారు, తిరిగి వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడ వచ్చంటే దేవుని సంరక్షణలోకి వచ్చేసారు. దేవుని సంరక్షణలోకి వచ్చేసారు. ఇప్పుడు ఎలా ఉంటే, మా దేవుడు మాతో ఉన్నాడు, మా దేవుడి సమక్షానికి వచ్చాము మేము, సియోను పర్వతానికి వచ్చేసాము మేము, అక్కడ దేవుడు ఉన్నాడని వారు సియోను పర్వతం మీద ఉత్సాహధ్వని గంతులు వేస్తున్నారు, ఉత్సాహధ్వని చేస్తున్నారు. స్తోత్రమయ్యో, స్తుతులయ్యో, నీకే మహిమయ్యో, నువ్వు ప్రేమించవయ్యో, దీవించవయ్యో, క్షమించవయ్యో, సమకూర్చవయ్యా, నీ సంరక్షణలో మేము వచ్చేసామయ్యా, మా భయమే లేదయ్యా అని వారు సియోను పర్వతం పైన జయధ్వని చేస్తూ ఉండెను. యెహోవా చేసే ఉపకారాన్ని బట్టి, యెహోవా చేసే ఉపకారాన్ని బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసాన్ని బట్టి, తైలను బట్టి, గొడ్డులకును పశువులకును పిల్లల బట్టి ఏంట
సమూహములుగా వచ్చారు. ఇప్పుడు దేవుడు వారు సమకూర్చి వారి సంరక్షణలో ఇవన్నీ పశువులకు, వారికి, కుటుంబానికి, పిల్లకు మొత్తానికి ఏది కొదువు కాకుండా సంరక్షిస్తూ ఉంటే ఏమొచ్చింది? ఇప్పుడు దేవుని సంరక్షణలో అన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఇయగానే వాడు అంటారు, కింద ఉంటాడు తెలుసా, వారికి ఎన్నటికి నూరుపాలు. అక్కడ ఏమంటే మీ దుఃఖము, వారి దుఃఖమును ప్రతిగా వారి ఇప్పుడు దాకా ఏముంది వాళ్ళకి? అయ్యా చెదరగొట్టావు కదయ్యా, చెడిపోయామయ్యా, తినలేదయ్యా, ఆహారం లేదయ్యా, మేము బలైపోయామయ్యా, క్షమించాయని దుఃఖించినప్పుడు నా దేవుడు ఇప్పుడు వాళ్ళు సమకూర్చి సంరక్షణగా ఉండి వారందరి దుఃఖాన్ని తీసివేసి, మీరందరూ నా సంరక్షణ ఉంటారు, నేను కాపరిగా ఉంటాను, నా సంరక్షణ మీకు అందరికి నేను అన్ని సమకూరుస్తున్నా. ఏంటంటే 1 ఆహారం, 2 ఆరోగ్యం, 3 ఆనందం, మీకు ఏది తక్కువ లేకుండా దుఃఖాన్ని నాట్యంగా మార్చి మీరు అందరూ దేవుని సన్నిధిలో ఉల్లాసంగా ఒకే దొడ్డిలో, ఒకే ఇంటిలో, ఒకే గ్రామంలో, ఒకే జనముగా ఉండి నన్ను సేవిస్తూ గణపరుస్తూ నాతోనే ఉండే గొప్ప ఆశీర్వాదాన్ని నేను మీకు ఇస్తున్నానయ్యా, నాతోనే ఉండండి, నాతో ఉండండి చెప్పాడు దేవుడు. ఎవరైతే దేవుని ఎద్దకు వచ్చారో, దేవుని తోటికి వస్తారో, దేవునితో ఉంటారో, దేవునితో ఉంటే ఆనందం, దేవునితో ఉంటే ఆరోగ్యం, దేవునితో ఉంటే ఆనందం, ఆరోగ్యం, ఆహారం అన్ని నా దేవుడు నీకు ఇచ్చి ఎల్ల వేళలు సంతోషపడుతుగా నీ చెయ్యునుగాక, నీ కుటుంబాన్ని దీవించును గాక, నీ సంఘాన్ని దీవించును గాక, కుటుంబాలు దీవించును గాక, దేవుని ఎదుకు వచ్చే ప్రతి బిడ్డ కుటుంబంలో సంతోషము పెళ్ళి పొందును గాక. ప్రార్థన. మా తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. పరిశుద్ధమైన దేవ, ఈ రాత్రి కాలంలో ఈ 3 దినాల యొక్క వాక్యాన్ని క్లుప్తంగా ప్రభువా వివరించాం తండ్రి. అది గ్రహించుకొని నీ బిడ్డల ప్రభువా, నేను దేవునికి వేరుగా ఉంటే శ్రమ కలుగుద్ది, శోధన కలుగుద్ది, ఆహారం ఉండదు, నా పాపములు ఉంటే నా పాపము నన్ను నా దేవుడు వేరు చేస్తుంది అని గ్రహించి పాపములో నుంచి లేచి పాపాన్ని విడిచిపెట్టి నీతో ఉండే భాగ్యం దయచేయ్యా. ఈ 3 దినాలు తండ్రి మీరు మాతో మాట్లాడారయ్యా. మీరు మాట్లాడే ప్రతి మాటను అర్థం చేసుకొని నెమ్మది వేసుకొని దాని ప్రకారము జీవించే భాగ్యము దయచేయండి. ఈ రాత్రి కాలంలో ఈ స్థలములో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి. ప్రతి బిడ్డకయ్యా మీ యొద్ద ఉండాలి. యేసయ్య దేవుడు, యేసయ్య ప్రేమ గలవాడు, క్షమించకు సిద్ధమైన మనసు గలవాడు, నేను పాపిని నేను తిరిగి నా దేవుని ఎదుగు రావాలి, వస్తే నా దేవుడు సహాయం చేస్తాని ప్రతి బిడ్డ ప్రభువా నీతో ఉండే భాగ్యం దయచేయండి అయ్యా. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. చాలామంది గృహాల్లోనే ఉన్నారు తండ్రి, ఐక్య దయచే, ప్రేమ దయచే, సమాధానం దయచే. ప్రతి ఒక్కరియా నీ మండిని నీ సన్నిధిని వెతికేవారుగా నీతో గడిపేవారుగా నీతో ఉండేవారుగా సిద్ధం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాలం జరిగే ప్రతి కార్యక్రమాన్ని దీవించి ఆశీర్వదించడం మనం ప్రేమించావయ్యా. నూతన నెలలోకి ప్రవేశం చేయబోతున్నావు ప్రభా. ప్రతి బిడ్డను నూతన ఆత్మతో నింపి ఆత్మ నియమం చేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. గొప్ప కార్యం చేసి దీవించమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ లేచి నిలబడదామండి. అందరూ లేచి నిలబడదాం ఒకసారి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితి ఓ దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. నా పాపము బాప నగరూపివైనావు, నా శాపము మాప
నలిగి వ్రేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యన సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరిని దీవించును గాక, కుటుంబాన్ని దీవించును గాక, సంఘాన్ని దీవించును గాక, నూతన నెలలో సంపూర్ణ దీవెన పొందును గాక, అభిషేకించును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ అందరి 14 కూర్చుని భోజనం చేయండి.